కూడా సహాయం చేసినందుకు నీకు వందనాలు స్తుతిస్తున్నాను. మమ్మల్ని జీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. ఆ రీతిగానే భవిష్యత్తులో కూడా మీరే మాకు తోడుగా ఉండి మీరే మాకు చేయడం మరొకమని కోరుకుంటున్నాను. ప్రతి విషయంలో దీన్ని అరిచి లాక్కాయ లాక్కోడు ముక్కు ఉంచుతామా తెద్దామా? ఉన్నామండి ఏ కదా కావాలంటే అలా తీసుకుందాం, లేదంటే రాడు కావాలంటే కట్ చేసుకోండి. రెండు చేద్దాం. పైకి కావట్లేదు. రే పైపు రాళ్ళకి రావకుండా తెమ్మను. టైట్ అవుతుంది. రారా దాన్ని పట్టుకుంటారు. నానంగా ఇది పేరు వీటి మంచిది వాళ్ళు ఇది చూసినట్టుంటారు వాళ్ళు. ఫోన్ ఇచ్చేది ఇది ఇది దాంట్లో నుంచి తీసుకో. మిల్క్ తీయండి. క్యాబ్లో చూస్తాను. ఇంకా అయిపోయినా వీడియో కదా బాగా పడగట్టాయి మధ్య కదే అంతలో బోల్ స్ట్రైట్ చేయండి. గోల్ టైట్ చేసుకోండి. ఏదమ్మా అది పని రాదు డమ్మి. పర్లేదుగా మన ధర్మం ప్రకారం ముందు అది ఎడుగుతారు అంతేనా? ఏం చేతి తిప్పకూడదండి. అది తిప్పుతాను అంకుల్ ఇటు తిప్పండి. ఇటే తిప్పండి, మనకి ఇటు వెళ్ళాలి కదా. వెళ్ళిపోతాయి. ఓకే సిమెంట్ ఏం లేదు అంకుల్, అదంతా ఇసుకదే. దానికి కొట్టుకోవడానికి దానికి రావాలి కదా అంకుల్, రావాలి కదా బోర్డులోకి. అంకుల్ ఇవి వరకు మనకి బిగించారు కదా మీరు, బోర్డు ఉంది కదా దానికి. ఇది ఉంది కదా, ఇది తీసైపోద్ది పోయింది. దీనికి కనెక్షన్ పవర్ సప్లై కావాలి కాబట్టి దీన్ని వాడుకోవాలి. వాడుకోవాల్సిందా? ఓకే
ఇప్పుడు అంటే ఆ వైరు తీసేసి ఇప్పుడు ఇటు ఇక్కడ ఎంత కావాలో అంత కట్ చేసుకొని దీనికి ఉపయోగించుకోవాలి. దీనికి ఉపయోగించి చాలా చాలా ఎక్కువ తీరు ఇట్లా ఇట్లా. ఎక్కువ ఇంకా అసలు ఇప్పుడు సరిపోద్దిగా ఉంటుంది మనకి ఈ వైరు. కేవలం పవర్ సప్లై కోసం అదే కాటు దానికి సంబంధం లేకుండా కట్ చేసేస్తాం. ఉమ్. లైట్గా స్లీవ్ ఎక్కువ తీసుకుంటాం. అంకుల్ ఇప్పుడు లోపల స్విచ్ బోర్డు ఉంది కదా, దాని కనెక్షన్ ఇస్తారా? ఇక్కడ అంతకుముందు ఉంది కదా power. లోపల బోర్డు ఉంది కదా మనం స్విచ్ వేసుకునేది. ఆ స్విచ్ ఆపితే ఇక్కడ ఆగిపోద్ది కదా, అంతే కదా. రైట్, ఇబ్బంది ఏముంది, దాన్ని వేసుకొని తర్వాత దీన్ని ఆన్ చేసుకుంటే పోయాలి. అదే ఓకేనా? ఇంకా మళ్ళీ తేకుండా బోర్డు కొట్టాలి, ఆపేయమ్మా. బోర్డు కొట్టు.